నాడీ కణాల సంబంధాలు ఏర్పడతాయి. మెదడు అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉత్తమ మార్గం పిల్లలకి సానుకూలతను పెంపొందించే ప్రేరణ అనుభవాలను అందించడం. అక్క, పిల్లల మెదడు అభివృద్ధి ప్రక్రియ అంటే ఏమిటి? బాల్యారంభ దశ లేదా తొలి సంవత్సరాలలో మెదడు నాడీ కణాలు లేదా న్యూరాన్ల మధ్య ఏర్పడిన సంబంధాల కారణంగా అభివృద్ధి చెందుతుంది. ఈ సంబంధాలు గర్భధారణ సమయంలో పిండంలోనే ఏర్పడటం ప్రారంభిస్తాయి. జీవితంలో మొదటి 3 సంవత్సరాలలో గరిష్ట నాడీ సంబంధాలు ఏర్పడతాయి. శిశువు జన్మించిన తర్వాత ప్రతిరోజు ఎదురయ్యే సానుకూల అనుభవం మరియు పరస్పర చర్యలు నాడీ సంబంధాలు మరియు మెదడు అభివృద్ధికి దారితీస్తాయి. ఇప్పుడు మీరు మెదడు అభివృద్ధి ప్రక్రియను అర్థం చేసుకున్నారా? ఇప్పుడు మీరు ఎంత నేర్చుకున్నారో చూద్దాం. పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనే దాని గురించి అంగన్వాడీ పర్యవేక్షకురాలు కార్యకర్తలతో పంచుకునే విషయాలను మనం విందాం. అక్క, పిల్లలు ఎలా నేర్చుకుంటారో తెలుసుకోవాలనుకుంటున్నాను. వారు అందించే అభ్యసన ప్రక్రియ ఏమిటి? నేను దీన్ని అర్థం చేసుకుంటే తగిన ఆట ఆధారిత మెరుగైన మార్గం ప్రణాళిక చేయడానికి ఇది నాకు సహాయపడుతుంది. You have asked a very good question. Let me explain to all of you some basic principles about how children learn. Here we have presented 7 principles. To know more about each of these, click on it. రండి, మనం ఇప్పుడు బాల్యారంభ దశ లేదా తొలి సంవత్సరాలు సంరక్షణ మరియు విద్య యొక్క భావన మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. బాల్యారంభ దశ లేదా తొలి సంవత్సరాలలో సంరక్షణ మరియు విద్య పుట్టిన శిశువు నుండి సంవత్సరాల వరకు వయసున్న సంబంధించింది. సంరక్షణ మరియు విద్యకు సంబంధించిన సేవలు అన్ని పరులు అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. సంరక్షణ అంటే సురక్షితమైన మరియు ప్రేమతో కూడిన వాతావరణం. ఇందులో ఆరోగ్యం, పోషణ మరియు పరిశుభ్రత